ఈ 4.5 నెలల కాలంలో మకర రాశి వారికి ఏలినాటి శని దోషం కనిపిస్తుంది. అనగా ఈ ద్వితీయ భావంలో శని ప్రయాణం చేస్తున్నాడు కనుక, అనగా 5 సంవత్సరముల శని దోషం పోయి చివరి ఘట్టంలో ఉన్నటువంటి ఈ శని దోషం అనగా ద్వితీయ శని దోషం వల్ల వీరు ఏలినాటి శని ప్రభావానికి లోనవుతారు. తద్వారా వీరికి ఈ శని వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ రకంగా వీరు ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు అనగా ద్వితీయ భావంలో శని సంచరిస్తున్నాడు కనుక వీరి మాటలకు వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అనగా మాటల వల్ల అపార్థాలు కానీ అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. వీరు ఎవరికైనా మాట చెప్తే ఆ సమయానికి ఆ ధనాన్ని ఇవ్వలేకపోవడం, తిరిగి వాయిదాను కోరడం, లేకపోతే ఒక పని చేస్తాను అని మాట ఇస్తే ఆ పనిని చేయలేకపోవడం, అందువల్ల వీరు ఇబ్బందులు కొని తెచ్చుకోవడం, కాస్త మనస్పర్ధలు రావడానికి వీరికి న్యూనతాభావంతో ఇబ్బంది పడేటువంటి వాతావరణం అనగా వీరికి ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే ద్వితీయ శని ప్రభావం వల్ల కుటుంబంలో అశాంతికి, అలజడికి, అనవసరమైనటువంటి గొడవలకు అవకాశం కనిపిస్తుంది. మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు కనిపిస్తాయి. అలాగే స్థిరాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలంతా కూడా వాయిదా పడడం, పెండింగ్ పడడం, వాటికి సంబంధించినటువంటి లాభాలు కానీ అవకాశాలు కానీ అందులేకపోయేటువంటి వాతావరణం కనిపిస్తుంది. చిన్న చిన్న అవమానాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యల్ని ఈ మకర రాశి వారు ఈ ద్వితీయ శని దోషం వల్ల ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ కారణం చేత ఏలినాటి శని ప్రభావం ఉంది కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా వీరు శని భగవాన్ని ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉంటున్న పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. తమిళనాడులో కుంభకోణం దగ్గర ఉన్నటువంటి తిరునల్లారు అనేటువంటి శనీశ్వర ఆలయానికి కానీ, లేకపోతే కర్ణాటకలో షిర్డీ సాయినాథుని ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి శనిసింగనాపురం శనీశ్వర ఆలయానికి కానీ, లేకపోతే మనకు ఉభయ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మందవల్లిలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల ఏలినాటి శని దోషం అనగా ద్వితీయ శని దోషం నుంచి బయటపడి మరింతగా మంచి ఫలితాలు, శని యొక్క ప్రతికూలత నుంచి బయటపడి శని యోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ 4 నెలల కాలంలో కుంభరాశిలో సక్రమ మార్గంలో శని పయనించేటువంటి రోజులలో 12 రాశుల వారికి శని ఇచ్చేటువంటి యోగములు కానీ ప్రతికూల ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. శని భగవానుడు వక్రం తొలగి కుంభరాశిలో పయనించేటువంటి ఈ 4 నెలల కాలంలో మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఈ శని భగవాను వల్ల ఉంటాయి అని కనుక పరిశీలిస్తే, ముందుగా ఈ మేషరాశి వారికి దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఇప్పుడు లాభభావమైనటువంటి కుంభరాశిలో సక్రమ మార్గంలో వక్రం లేకుండా ప్రయాణం చేయడం వల్ల విశేషమైనటువంటి సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. శని భగవానుడు లాభములో 11వ భావములో మేషరాశి వాళ్ళకి ప్రయాణం చేయడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో కానీ ఇతరతర శని కారకమైనటువంటి అన్ని విషయాల్లో కానీ 100% శుభ ఫలితాలు, శని యోగము లభించడం వల్ల మంచి లాభాలను, మంచి అభివృద్ధిని వీరు పొందగలుగుతారు. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో పనిచేసేటువంటి వారికి ఈ శని యోగం వల్ల 100% శుభ ఫలితాలు, లాభాలు, పదోన్నతులు, రావాల్సిన ఆదాయం చేతికి అందడము, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయము, అభివృద్ధి కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంటుంది. వచ్చినటువంటి ఉత్పత్తులకు మంచి ధర పలకడం అనగా మంచి రేటు పలకడం, ఆ రకంగా వారు ఆదాయాన్ని పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి అన్ని రకాల వ్యక్తులకి కూడా పని లేని వారికి పని దొరకడం, లేకపోతే ఈ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కానీ రైతులకు కానీ మంచి లాభాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా క్రింద స్థాయిలో పనిచేసేటువంటి పనివారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మంచి అవకాశాలు రావడం, అనగా నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి కానీ సాధించుకొని వాళ్ళు ప్రశాంతంగా జీవనం సాగించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే పెద్దవారికి వారి కింద పనిచేసేటువంటి పనివారి యొక్క సహకారంతో పూర్తి అభివృద్ధికరమైనటువంటి పనులు, అనుకున్నటువంటి కార్యక్రమాలంతా కూడా సజావుగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. పనివార సఖ్యత వల్ల వారు సంతోషంగా ముందుకు వెళ్తారు. ఈ కార్మిక, కర్షక, శ్రామిక, మిగతా రంగాల్లో పనిచేసేటువంటి వారు, ముఖ్యంగా యూనిఫామ్ వేసుకున్నటువంటి క్రింద స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో
ఈ కార్మికులు కానీ, శ్రామికులు కానీ, మున్సిపాలిటీల్లో పనిచేసేవారు కానీ, ఇతరత్ర చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేసే వారందరికీ కూడా ఎక్కువ సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మేషరాశి వారికి. ఈ శని భగవానుడు లాభభావంలో 11వ భావంలో కుంభరాశిలో ప్రయాణం చేయడం వల్ల. అలాగే సేవా రంగంలో పనిచేసే వారికి సామాజిక సేవ కానీ, ఇతరత్ర వైద్య రంగంలో పనిచేసేటువంటి వారు కానీ, ప్రజలకి ఏదైనా అనాథ శరణాలయాల్లో పనిచేసే వారికి కానీ, ఇటువంటి పెద్ద వృద్ధులకు సంబంధించినటువంటి శరణాలయాల్లో పనిచేసేటువంటి వారికి కానీ, అనగా సేవారంగంలో పనిచేసే వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు, సన్మానాలు, గుర్తింపు సమాజంలో, అలాగే మంచి పనులు చేసేటువంటి సంతృప్తి వీరికి లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా దీక్షలు చేసేటువంటి వారు, ఇది ఎలాగో మనకు కార్తీక మాసం కనుక అయ్యప్ప దీక్షలు, లేకపోతే శివమాలలు, ఆంజనేయ స్వామి మాలలు, ఇలాంటి దీక్షలు ఎవరైతే చేస్తుంటారో వారికి కూడా సుఫలితాలు, వారు అనుకున్నటువంటి కార్యక్రమాలు, తీర్థయాత్రలు కానీ, దైవ దర్శనాలు కానీ సజావుగా ముందుకు సాగుతాయి. అవి ఎలాంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా వారు అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు. ఈ రకంగా శని భగవానుడు కుంభరాశిలో లాభభావంలో ప్రయాణం చేయడం వల్ల ఈ 4.5 నెలల కాలంలో మేషరాశి వారికి విశేషమైనటువంటి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ మేషరాశి వారు మరింతగా అనుకూలంగా ఉన్న శని భగవానుడి యొక్క ప్రయాణం వల్ల లాభభావంలో మరింతగా మంచి ఫలితాలు పొందడానికి ఇంకేమైనా వారు పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చునా అని కనుక పరిశీలిస్తే, శివపార్వతులను దర్శించుకోవడం, శివపార్వతులకు అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించడం, పరమశివుడికి శనివారం రోజున అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించడం, అలాగే ఎవరికైనా వయోవృద్ధులకు కానీ, గోవులకు కానీ ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ 4.5 నెలల కాలంలో ఈ కర్కాటక రాశి వారికి శని యోగం వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అనగా అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమ భావంలో సక్రమ మార్గంలో ముందుకు ఆయన ప్రయాణం చేస్తున్నాడు కనుక ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం కనిపిస్తుంది. ఈ అష్టమ శని దోషం వల్ల ఈ అష్టమ భావం కుంభరాశిలో శని ప్రయాణం చేయడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణాన్ని వారు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. తద్వారా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కానీ, లేదా శనివారం రోజు కానీ ఇతరత్ర వివాదాలకు కానీ, సమస్యలు మరింతగా జటిలం చేసుకోవడానికి కానీ ప్రయత్నం చేయకుండా మౌనంగా ఉంటూ ఆ సమస్యలు రాకుండా వీరే చొరవ తీసుకొని ముందుకు వెళ్లాల్సిన వాతావరణం కనిపిస్తుంది. అలాగే జీవిత భాగస్వామితో పాటు వ్యాపార భాగస్వాములు కానీ, లేకపోతే మనం పనిచేసేటువంటి ఈ జనాలతో కానీ జాగ్రత్తగా ఉండాలి. వారితో మనస్పర్ధలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ లేకుండా తద్వారా కలహాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం వల్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వంలో పనిచేసేటువంటి వారికి ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి రావాల్సిన బిల్లులు రాకుండా ఆటంకం పడడం, అనగా పెండింగ్ ఏర్పడడం, అలాగే మనం ఉన్నటువంటి గృహంలో కానీ, అనగా నివాసంలో కానీ, లేకపోతే కార్యాలయానికి సంబంధించినటువంటి ఈ విద్యుత్ బిల్లులు కానీ, ఇతర సెల్ ఫోన్ బిల్లులు కానీ, లేక ప్రాపర్టీ ట్యాక్స్ లాంటివి కానీ, ఇలాంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ సక్రంగా కట్టకపోతే తద్వారా వాటి ద్వారా మనకు అపరాధ రుసుము పడి తద్వారా మనము మరింతగా దాన్ని వారికి అపరాధ రుసుము రూపంలో ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి, తద్వారా మాట పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఈ శిస్తు రూపంలో కానీ, పన్నుల రూపంలో, బిల్లుల రూపంలో ఏదైతే ఉంటాయో వాటిని సక్రమంగా మనం ఆ సమయం చూసుకొని వాటిని చెల్లిస్తూ వాటిని వివాదం చేసుకోకుండా, సమస్యలు కొని తెచ్చుకోకుండా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కర్కాటక రాశి వారికి ముఖ్యంగా అశాంతికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం వల్ల మనస్పర్ధలు రావడం, తద్వారా కలహాలు, తద్వారా అశాంతి రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో కూడా అశాంతి ఏర్పడడానికి, చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి వీరికి అవకాశం కనిపిస్తుంది. జనాలతో కానీ, తనతో వ్యక్తిగత వ్యాపార భాగస్వాములతో కానీ, జీవిత భాగస్వాములతో కానీ, మనం పనిచేసే చోట ఉద్యోగులతో కానీ వీరందరితో కూడా మనం జాగ్రత్తగా మాట్లాడుతూ ఎటువంటి సమస్యను కొని తెచ్చుకోకుండా ముందుకు వెళ్లాల్సిన వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఆర్థిక విషయాలు కూడా అనుకున్న దానికంటే అవి వాయిదా పడడం, రావాల్సిన ఆదాయం రాకపోవడం, లేకపోతే మరింతగా అది ఎక్కువ సమయాన్ని వారు అడగడం మనకి ఇవ్వాల్సిన వారు, లేకపోతే వ్యాపార రంగంలో మనకు నష్టాలు రావడం, మనం అనుకున్నటువంటి లాభాలని పొందలేకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా అష్టమ శని దోషం వల్ల ఒక విధంగా శని భగవానుడు ఈ కర్కాటక రాశి వారిని బాగానే ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
అలాగే చిన్న చిన్న అవమానాలు, చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న ఆర్థిక సమస్యలు, చిన్న చిన్నగా అప్పులు చేయాల్సిన వాతావరణం కూడా వీరికి కర్కాటక రాశి వారికి ఈ శని భగవానుడు ఈ అష్టమ భావంలో ప్రయాణం చేసేటువంటి 4.5 నెలల కాలంలో వీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి తప్పనిసరిగా ఈ కర్కాటక రాశి వారు శనేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ సోమవారిని సందర్శించి సోమవారికి అర్చన అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం చాలా మంచిదని పరిహారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తిరునల్లారు అని తమిళనాడులో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ, లేకపోతే మహారాష్ట్రలో ఉన్నటువంటి శని సింగనాపురానికి ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ, లేకపోతే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి మందవెల్లి అనేటువంటి శనీశ్వర ఆలయానికి కానీ వెళ్ళి ఈ కర్కాటక రాశి వారు అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాలు, దీపారాధనలు చేసి శని భగవానుడు యొక్క ప్రతికూలత నుంచి బయటపడి శని భగవాను యొక్క అనుకూలతను పొందాలని ఈ కర్కాటక రాశి వారికి సూచనగా చెప్పడం జరుగుతుంది.